రాధాకృష్ణ హెల్ప్ చేయడం వల్ల నాకు ఈ జాబ్ వచ్చింది. ఆ తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాను. ఆఫీస్లో ఫస్ట్ డే. ఓయ్ హాయ్. సారీ అతను ఎందుకు కంగ్రాట్స్ చెప్పాడో నాకు తెలీదు, బట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే నేను ఏమైపోయేదాన్ని. ఎవరు పంపించినట్టు కలవంగానే కలిసి ఉందామని అడిగాను. నువ్వు ఓకే అనుకుంటే మనిద్దరం రెంట్ పే షేర్ చేసుకొని ఆ ఫ్లాట్లో ఉందాం. ఆ టైంలో నేను ఎంత ఒంటరిగా ఉన్నానో నాకు తెలుసు. నేనేం లవ్ ఫెయిల్యూర్ని కాదు, వాడే ఫెయిల్యూర్. థ్యాంక్స్ చాందిని, నువ్వు నా లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేసావు. రేపు ఫ్యూచర్లో ఎలా ఉన్నా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, నీతో అనే 6 monthsే దానికి హెల్ప్ చేసినట్టు. చాందిని నాకు మంచి ఫ్రెండ్. ఆ తర్వాత చాందిని వదిలేసి ఇంకో జాబ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒక ఇద్దరు అబ్బాయిలు ఫ్రెండ్స్గా ఉన్నా, లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్రెండ్స్గా ఉన్నా మేబీ ఏమైనా లిమిటేషన్స్ ఉంటుండొచ్చు. కానీ ఇద్దరు అమ్మాయిల ఫ్రెండ్షిప్లో ఉంటే అసలు లిమిటేషన్సే ఉండవు. నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ అనగానే గుర్తొచ్చేది చైత్ర. తనతో ఉన్న 2 years ఆర్ ద బెస్ట్ మూమెంట్స్. చాలా లో జోన్లో ఉన్నప్పుడు పరిచయం తను. చైత్ర. వర్ష. ఫస్ట్ డేనా? నువ్వు? 1 week అవుతుంది. నీకు పానీపూరి ఇష్టమా? హా. ట్రైనింగ్ క్లాస్ అయిపోయాక తినడానికి వెళ్దామా? మరి ఏం చేయను, నాకు ఇక్కడ ఎవరు తెలీదు. చూడ్డానికి నువ్వే అమాయకంగా మంచి అమ్మాయిలా కనిపించావు, అందుకే అడిగా. ఇంకా ఎవరు కంపెనీ ఇస్తే ఏంటని అడిగాను. నీకు వద్దంటే చెప్పు, క్లాస్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ట్రై చేసుకుని తీసుకుని వెళ్తా. వద్దు, అవసరం నీకు రానివ్వలే. అలా పరిచయం తను. అప్పటి నుంచి మేము చాలా మంచి ఫ్రెండ్స్. ఎప్పుడు చూసినా ఇద్దరం ఫ్రేమ్లో కనిపించేవాళ్ళం కలిసి. ఒకరోజు నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది. అసలు లేచి నించునే పొజిషన్లో కూడా లేను. కానీ ట్రైనింగ్ ఒక 3 days ఉంది. తప్పక వెళ్ళాల్సి వచ్చింది. నువ్వు మరీ ఇంత ఓవర్ చేయకే. నేను ఎవరు రమ్మన్నాడే ఈ ఫీవర్లో? హెచ్ఆర్ గాడిని ఆడితే వాడే లీవ్ ఇచ్చేటోడు కదా. ఇదంతా నీ వల్లే. వద్దు వద్దు అంటే నువ్వే బయట ఫుడ్ తినిపించావు. నీ వెనక బ్లాక్ షర్ట్, తిరిగి చూడకు. పని చేయకుండా నిన్నే చెప్తున్నాడు.
చూస్తే చూడండి వాడికల్లే పేలిపోతాయి. ఈసారి చూసినట్టు కనిపిస్తే నిన్ను కూడా చూడమంటాలే. ఏం అక్కర్లేదు, వాడు చూస్తే ఏంటి చూడకపోతే ఏంటి. ఆ 2 years మేము చాలా క్లోజ్ అయిపోయాం. అంటే నా ప్రతి ఇష్టం, ప్రతి మూమెంట్ చైత్రకి బాగా తెలిసేది. ఇలా పెట్టు. మెడిటేషన్ చేయాలా? నువ్వు విజిల్కి ఓకే. బా మూవీలో చేసినట్టు చెయ్యాలబ్బా థియేటర్లో. నేను వేస్తా చూడు. ఓకే, ఒక పని చేద్దాం. మనం ఇప్పుడు విసిలేద్దాం. సిటీ మొత్తం వినిపించాలి. ఎవరి దగ్గర వినిపిస్తుందో Okay, okay. చూద్దాం. అప్పటి వరకు మంచి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. కానీ ఒక్క ఇన్సిడెంట్ వల్ల మా ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందో నాకు బాగా తెలిసింది. కార్తిక్ జాబ్ ట్రైనింగ్లో మా కొలీగ్. వర్ష, నాకు కార్తిక్ అంటే ఇష్టం. ఇదెప్పటి నుంచి? ఎప్పటి నుంచో. నాకెప్పుడు చెప్పలేదు? ఇప్పుడు చెప్తున్నా కదా. సూపర్. మరి వాడికి ఎప్పుడు చెప్తావు? ఓయ్, ఓకే, కార్తిక్ ఎప్పుడు చెప్తావు? మంచి టైం చూసి. సరే. ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నప్పుడు వాడి లుక్స్ ఒకటి కాదు మేడం, ఇంకా చాలా తెలుసుకోవాలి. లైక్ వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి గోల్స్ ఏంటి, మంచోడా కాదా, తాగుతాడా, తింటాడా, తిరుగుతాడా, ఇలా అన్నీ తెలుసుకున్నాక అప్పుడు ఒక క్లారిటీ తెచ్చుకొని డిసైడ్ అవ్వాలి. నా బుర్ర బ్లాంక్. ఇప్పుడు నువ్వు ఏం అడిగినా పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెప్పచ్చు కదా ఐడియా. సరే, నాకు సండే పార్టీ ఇస్తావా? డన్. అయితే నేనే వాడి గురించి వెళ్ళి తెలుసుకుంటా. ఓకే. హలో. హాయ్. జస్ట్ సెకండ్. హలో. నీ గురించే మాట్లాడుతున్నా. ఉన్నాయి అనుకున్న మంచి క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. సరే పెట్టే, ఈవినింగ్ కలుస్తా. ఎవరు? ఫ్రెండ్. ఓకే ఓకే. హలో. కార్తీక్ ఇక్కడ ఫ్రీగా కూర్చున్నాడు. మంచి టైం, వచ్చి ప్రపోజ్ చేసేయచ్చు. వచ్చే. జస్ట్ ఒకే ఒక్క రోజులో మొత్తం చేంజ్ అయిపోయింది. ఏంటి, చైత్రకి ఇవ్వాలా? చైత్ర కోసం కాదు, నీకే. ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా కార్తీక్? చైత్ర నేను లవ్ చేస్తుంది. చైత్రని పరిచయం చేసుకుందే నీకోసం. మళ్ళీ చైత్ర గురించి మాట్లాడతావేంటి? ఇది బాగుంది ఐ గెస్. అవును, నీతో పాటు ఇంకో అమ్మాయి ఉంటుంది, తన పేరేంటి? వర్ష. వర్ష. తను నీకు ఎప్పటి నుంచి తెలుసు? జాబ్ స్టార్టింగ్ నుంచి. అవునా? ఏనాడన్నా చైత్ర అంటే ఇష్టం ఉన్నట్లు బిహేవ్ చేశానా? అదంతా నాకు తెలీదు. నాకు ఇవన్నీ నచ్చావు. చైత్రకు నువ్వంటే ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టం అంటుంటే చైత్ర టాపిక్ తీసుకొస్తావేంటి? నీకిష్టం లేదని చెప్పు, అంతేగాని చైత్ర టాపిక్ తీసుకురాకు. సరే, నాకు నువ్వంటే ఇష్టం లేదు.
ఓకే? అవునా? ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. హలో చైత్ర, కార్తిక్, నాకు నువ్వంటే ఇష్టం లేదు. నాకు వర్ష అంటేనే ఇష్టం. నీకేమైనా హోప్స్ ఉంటే ఇప్పుడే వదిలేసుకో, సరేనా? చాలా క్లియరా? ఓకే. నీతో పాటు ఇంకో అమ్మాయి ఉంటుంది, తన పేరేంటి? వర్ష. నేను చెప్పింది చేతకు ఎలా అర్థమైందో నాకు తెలియదు. ఆ రోజు నుంచి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఏమైనా ఉంటే ముఖం మీద చెప్పు, అంతేగాని ఇలా కాల్స్ ఆన్సర్ చేయకుండా ఇలా కనిపించకుండా అవాయిడ్ చేయకు. అలా చేస్తున్నంటే ఏంటి అర్థం? నీతో మాట్లాడడం ఇష్టం లేదని. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? వాడెవడో నేను రిజెక్ట్ చేస్తే నన్ను దూరం పెట్టాలా? అలా ఎలా ట్రాప్ చేసావు కార్తిక్ని? వాట్? నువ్వు షార్ప్ అని తెలుసు, కానీ మరింత ఫాస్ట్గానా? ఏంటి ఇప్పుడు అబ్బాయిలందరూ నీ చుట్టూ తిరగాల అంతేనా? ఒకసారి నా గురించి ఆలోచించావా? నాకు కార్తిక్ అంటే ఇష్టం, అది నీకు కూడా తెలుసు. వాడిని కూడా ట్రాప్ చేసావు. ఎందరి మీద నీ చుట్టూ తిరగాలే? నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. నాకు మాట్లాడడం లేదు. బాయ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. చైత్ర, చైత్ర! తర్వాత ఏమైంది? ఏముంది, ఒక చిన్న ఇన్సిడెంట్ మమ్మల్ని విడగొడుతుందని అసలు అనుకోలేదు. ఆ తర్వాత చాలా ఆలోచిస్తే నాకు బాగా అర్థమైంది ఏంటంటే, మేమిద్దరం బయటకు మాత్రమే క్లోజ్గా ఉండేవాళ్ళం. లోపల ఒకరి గురించి ఒకరికి అసలు తెలీదు. రియలీ? వర్ష గురించి నాకు చెప్పకు, నీకంటే నాకు బాగా తెలుసు అది ఎట్లా వేషాలు ఇస్తుందో. అండ్ వర్ష ఎన్నిసార్లు ఓయకలిందో నాకు తెలుసు. దాని క్యారెక్టర్ గురించి నాకు చెప్పకు. वो बात करती है, अच्छी है, ड्रेसिंग अच्छा करती है, तो क्या उसके बाहों में गिर जाएगा? नहीं ना? ఆ అమ్మాయి మిడ్ నైట్ ఎందరితో మాట్లాడుతుందో నీకు తెలుసా? ఆ అమ్మాయికి ఆల్రెడీ 3 బ్రేకప్స్. అందరు తన చుట్టే తిరగాలని అనుకుంటుంది. సో సెల్फ सेंटर्ड. अरे वो क्यों बात कर रही है? उससे मेरे को क्या यूज़ है? उसको क्या यूज़ है? थोड़ा दिमाग तो लगा. घुटनों में है दिमाग? नहीं ना? तो अगली बार जब कोई क्यूट सी लड़की स्माइल करते हुए तुमसे बात करे ना, तो पहले सोच दोस्ती करनी चाहिए या नहीं. కార్తిక్ని ట్రాప్ చేసి వాడితో రిలేషన్షిప్లో ఉందామనుకుంది. వర్షకి 3 అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్లో, స్నాప్లో 2, ఇంకా టిండర్లో కూడా అకౌంట్ ఉంది. बाय द वे, अंदर के मर्द को ना उसे जगा के रख, भेड़िया मत बन, ठीक है? फक ऑफ. జస్ట్ ఒకే ఒక రోజులో అంతా చేంజ్ అయిపోయింది. చైత్ర, ఒక 5 minutes మాట్లాడాలి. చెప్పేది విను. కార్తిక్ నాకు ప్రపోజ్ చేశాడు, నేను నో చెప్పాను అంతే. కానీ ఇది మాత్రం నీకు చెప్పాల్సింది కాదు, ఇంకా ఉంది. 2 నిమిషాలు నిల్చో. చెప్పు. అసలు మనది ఫ్రెండ్షిపే కాదు, అదొక ఫేక్ ఫ్రెండ్షిప్. అసలు దాన్ని ఫ్రెండ్షిప్ అని కూడా అనరు.
2 సంవత్సరాలు నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? అంటే మనం టైం పాస్ చేసామనుకుంటా. వా, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి అరే వర్ష ఇలా అని చెప్తే నువ్వు స్టాండ్ తీసుకొని నువ్వు చెప్పాలి, అరే వర్ష ఇలా కాదు నాకు తెలుసు, నేను తనతో మాట్లాడతా అని. దాన్ని ఫ్రెండ్షిప్ అంటారు. కానీ ఇక్కడేంటో నా తప్పు లేకపోయినా నా ఫ్రెండ్ ముందు నేను ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రూవ్ చేసుకుంటున్నాను కదా, దీని ఫ్రెండ్షిప్ అనరు. ఇలాంటివి నాకు కొత్తు. అసలు నేను ఏం చేశానని నా గురించి అంత నెగిటివ్గా చెప్తున్నావు? 2 సంవత్సరాల నుంచి తెలుసు కదా, నీకు ఇష్టం ఉంటే నేనెందుకు ట్రాప్ చేసుకుంటాను? ఆ మాత్రం ఆలోచించలేవా? చూడు, కావాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తా, నీ కంపెనీ అంటే నాకు పిచ్చి, నేను ఒప్పుకుంటాను. కానీ 2 సంవత్సరాలు నువ్వు నన్ను ఏమాత్రం అర్థం చేసుకోలేదు. ఎలాంటి ఫ్రెండ్షిప్ నాకు వద్దు. ఇక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. గుడ్ బై. సారీ కార్తిక్కి నువ్వంటే ఇష్టమని తెలిసి పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. చూడు, నీ సారీ నేను రిపేర్ చేయదు, అయిపోయింది ఇంకా. నేను నీ లైఫ్లో, నువ్వు నా లైఫ్లో ఒక పాసింగ్ క్లౌడ్లానే. వదిలేసి గుడ్ బై. ఇద్దరు మనుషులు కలిసి క్లోజ్గా ఉన్నారు అంటే ఒకరి మీద ఒకరికి కావాల్సింది నమ్మకం. అంటే ఇప్పుడు మనకి బాగా కావాల్సిన వాళ్ళ గురించి బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తే నో వాళ్ళలా కాదు, అసలు అలా చేయరు అని స్ట్రాంగ్గా చెప్తాం కదా, అది నమ్మకం. చైత్రలో అది లేదు. అది లేకపోతే వర్ష ఉండలేదు.